హాయ్ ఫ్రెండ్స్, ఇవి ఎల్లో రెయిన్ లిల్లీ తాలూకా సీడ్స్ అండి. ఈ సీడ్స్ ఇలా తీసుకొని మనం వేసుకుంటే మళ్ళీ ఇవి మొక్కలు వస్తాయి. చూసారా, ఒక్క సీడ్ పాడికి ఎన్ని ఉన్నాయి చూసారా. ఓహో, చాలా వస్తాయండి. ఇవి మొక్కలు కూడా అలాగే లేస్తాయి. చూసారా, ఇవి ఈ సీడ్స్ ఎల్లో రెయిన్ లిల్లీ తాలూకా సీడ్స్ ఎక్కువ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఆ 4-5టికి తీసిన సీడ్స్ ఉంది ఇవన్నీను. ఎల్లో రెయిన్ లిల్లీ తాలూకా సీడ్స్ ఇవి నేను వేసాను ఇంతకు ముందు కూడాను. అవి ఎలా వచ్చాయో ఇప్పుడు మొక్కలు చూద్దాము రండి. ఇవి ఆ సీడ్స్ వేయగా వచ్చిన మొక్కలు సన్నగా ఉన్నాయి. ఇవి పెద్ద అయితే ఈ దళసరిగా అవుతుంది. దళసరి అవుతుంది ఆకు. ఫస్ట్ ఇలా వస్తుందండి సీడ్స్ వేస్తే. ఒకటి తీసి చూద్దామా లోపల ఎలా ఉందో. ఇంకో ఇలా వస్తుంది. వాటి బల్బులు చూసారా ఎలాగా తయారైపోయిందో. ఇంకో ఇలా తయారవుతున్నాయండి వాటి బల్బులు. చూసారా, ఇవి నెక్స్ట్ ఇయర్కి ఫ్లవర్ పూస్తుంది. వర్షాకాలం అయిపోతే వర్షాకాలంలోనే ఇవి పూస్తాయండి. అందుకే వీటి పేరు రెయిన్ లిల్లీ. చూసారా, ఇలా బల్బులు వస్తాయి ఆ సీడ్స్ వేస్తే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నార్మల్ ఇసుక ఎక్కువ ఉన్నా కూడా సరిపోతుందండి. కానీ సంవత్సరం అంతా కూడా మనం మొక్క ఉంచుకుంటే వర్షం పడగానే వర్షాకాలం రాగానే ఇవి ఫ్లవర్ వస్తుంది అంతే. వర్షాకాలం అయిపోగానే ఇవి ఒక సైడ్ పెట్టి ఉంచేయటమే. ఓన్లీ ఈ గ్రీనరీ ఉంటుంది. ఈ గ్రీనరీ కోసమే నేను ఉంచుతాను. మళ్ళీ వర్షాకాలంలో ఇవి ఫ్లవర్ వస్తుంది. ఫ్లవర్ వచ్చిన తర్వాత సీడ్స్, ఇప్పుడు సీడ్స్ తీసాను కదా వీటిలోంచి, ఇది ఇలా కనిపిస్తున్నది. నార్మల్ సాయిలేనండి, దీనికి ఏం ప్రత్యేకం ఏమి లేదు. ఓన్లీ అలా మనం ఉంచామంటే 1 ఇయర్ మళ్ళీ వర్షాలు పడగానే మళ్ళీ ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది. ఇవి చూసారా, ఇవి చిన్నవి అనమాట. ఇవి సీడ్స్ వేస్తే వచ్చినవి. ఇదిగో ఇవన్నీ సీడ్స్ వేసాను, ఇవన్నీ వచ్చాయి ఇలా. చూడండి, చూసారా, ఇవి లావుగా అవుతుందన్నమాట నెక్స్ట్ ఇయర్కి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.